మొదటోసారి ఏసీబీ, రెండోసారి ఈడీ, ఇది సరిపోలేదు అనేసి మళ్ళీ ఒకసారి ఏసీబీ, 3 సార్లు కాదు మళ్ళా 4ఓసారి ఏసీబీ, ఇట్లా విచారణ 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 అని పిలిచి మళ్ళా తర్వాత గవర్నర్ గారికి పంపించి ఎట్టకేలకి ఇప్పుడు ఆమోదం తెచ్చుకున్నారు కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి. గింత పోతే దేనికబ్బా అని అనుకుంటే ఒక అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్ ఫార్ములా ఈని భారతదేశంలో మొట్టమొదటిసారి అది కూడా హైదరాబాద్ నగరానికి తీసుకురావడం పెద్ద తప్పుగా మారింది. తప్పేంటిది అని అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు, కరప్షన్ లేదు. ఎందుకంటే స్పష్టంగా డబ్బులు ఇక్కడ ప్రభుత్వ బ్యాంకు నుంచి వెళ్తే అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ బ్యాంకుకి వెళ్ళింది, డబ్బులు అక్కడ ఉన్నాయి. ఆల్బర్టో అనే ఆర్గనైజర్ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి నాకు ముడుపులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు అని అంటే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయం కోర్టుకు చెప్పలేదో, ఎందుకు ఆయనని ఇప్పటిదాకా ముద్దాయిగా పెట్టలేదో దీనికి సమాధానం లేదు. కానీ ప్రతీకార చర్యతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ప్రపంచంలో ఫస్ట్ లీడర్ అనుకుంటా, ప్రపంచంలోనే. ఎందుకంటే ఏ నైజీరియన్ దేశాలకు నాయకులైనా లేకపోతే ఆఫ్రికా దేశం నాయకులైనా, చాలా లోయెస్ట్ కంట్రీ నాయకులైనా ఎవ్వరు కూడా నా దేశం లేం లేదు, నన్ను నమ్ముతలేరు, నా దేశం దివాలా అయిపోయింది, నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు అని ఇప్పటివరకు ఎవ్వరు మాట్లాడలేదు అనుకుంటా. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన గొప్పతనం వాడితే. అందుకే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడెప్పుడు సచివాలయంలో ఏమన్నా అవుతుందా, మెయింటెనెన్స్ చేయకుండా ఏమన్నా అవుతుందా సచివాలయానికి, అయితే కేసీఆర్ గారిని బద్నాం చేద్దామా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక పిల్లర్ అయితేనే అది కూలిపోతుందా, కాళేశ్వరం కూలిపోవాలని రోజు పూజలు చేయడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం లైట్లు కూడా వేయకుండా, పూలమాల కూడా వేయకుండా, అది కూడా అంధకారంలో ఉండడం, ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ని ఆపివేయడం. ఎందుకు? కేటీఆర్ గారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి. కానీ నిజానికి అసలు ఫార్ములా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అది కేవలం ఒక మోటార్ రేసా అంటే కాదు. నీల్సన్ సర్వే ప్రకారం 700 కోట్ల రెవెన్యూ బూస్ట్ అయిందని ప్రపంచ స్థాయిలో. ఇక్కడ ఫార్ములా ఈ వస్తే హైదరాబాద్ నగరానికి రకరకాల దాని శాటిలైట్స్ కానివ్వండి, 190 దేశాలు చూడడం కానివ్వండి, లేకుంటే ఇంకోడన్నా స్పోర్ట్స్ స్టార్స్ సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, శిఖర్ ధవన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే నటులు, కేంద్ర మంత్రులు, అనురాగ్ ఠాకూర్ గారు లాంటి వాళ్ళు, ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. ఈ రెవెన్యూయే కాకుండా సుమారు అదే సమయంలో హైదరాబాద్ నగరంలో మొబిలిటీ వీక్గా అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెచ్చిన పెట్టుబడులు ఇగోండి. బిలిటీ ఎలక్ట్రిక్, కేసీఆర్ గారితో పాటు ఆ బృందం మొత్తం కూడా బిలిటీ ఎలక్ట్రిక్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్పుడే శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయింది అది. అటెరో బ్యాటరీ, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ, ఫార్ములా ఈ రేస్ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం ఈవీ పాలసీ కూడా తీసుకోవడం జరిగింది. ఇగోండి అటెరో, అప్పుడు కేటీఆర్ గారు ఆ యొక్క సంస్థ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఇది కూడా పూర్తి అయిపోయింది, గ్రౌండ్ అయిపోయింది. ఇగోండి అలాక్స్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ గారితో పాటు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం. అమర్ రాజా బ్యాటరీస్, దానికి సంబంధించిన వారి చైర్మన్ జయగల్లా గారు, వారు ఇక్కడ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పాలసీ ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉన్నది. ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది అని వాళ్ళ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వదిలేసి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆ ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చారు. అయితే ఇవాళ ప్రధాన ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం
ఫార్ములా ఈ విషయం మీద ఇలా రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైపోయారు. ఇది లొట్టపీస్ కేసు, వాస్తవమే ఏవి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో కేవలం కక్షపూరిత రాజకీయంగా కేటీఆర్ గారిని బద్నాం చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి. ఇన్సెక్యూరిటీ ఏంటిది? హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు, తెలుగులో ఇక్కడ ప్రజల్లో మమేకమవుతారు, ఆంగ్లేయంలో ఇంగ్లీష్లో ప్రపంచ స్థాయిలో పోతారు, అక్కడ పోయి పెట్టుబడులు తీసుకొని వస్తారు, భారతదేశం గురించి గొప్పగా మాట్లాడతారు, తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతారు. అది దావోస్ కానివ్వండి, ఏ దేశమన్నా కానివ్వండి. అది రేవంత్ రెడ్డిలో ఇన్సెక్యూరిటీ ఉన్నది. ఆ ఇన్సెక్యూరిటీతోని ఎట్లా బురద చల్లుదామా, ఎట్లా క్యారెక్టర్ అసాసిన్ చేద్దామా అనే ఒక కక్షతోని ఇవాళ ఆ కేసు పెట్టారు. సరే, మేము తెచ్చిన కంపెనీస్, కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కంపెనీస్ కేవలం ఫార్ములా టైంలో చెప్తేనే మీ ముందు అలాక్స్ కానివ్వండి, లేకపోతే అటెరో కానివ్వండి, లేకపోతే అమర్ రాజా కానివ్వండి, లేకుంటే బిలిటీ కానివ్వండి, ఇది కేవలం ఒక్క సమిట్, ఒక్క కార్యక్రమం చేపడితేనే ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చారు కదా. ఇక గతంలో వెనక్కి పోతే ఫాక్స్కాన్ ఉన్నది, అమెజాన్ ఉన్నది, రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి కంపెనీలు తెస్తున్నాయో అది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. గత సంవత్సరం దావోస్కి వెళ్ళినప్పుడు గోధి ఇండియా అనే కంపెనీ, దాన్ని చూసుకుంటే దాని యాన్యువల్ స్టేట్మెంటే కేవలం 10 లక్షల రూపాయలు ఏదో ఉన్నది. వాళ్ళు 5,000 కోట్లు పెడతారు అని ప్రకటిస్తారు. అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని స్వచ్ఛ బయో అనే కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం అని చెప్తారు. అది ఎక్కడ కనబడదు. పోయి చూస్తే జూబ్లీ హిల్స్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో దాని పేరు మీద ఆఫీస్ అనేసి పెడతారు, కానీ అది వాస్తవానికి అక్కడ ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్. ఇంకొకటి ఏదో వాల్ష్ కర్రా అనే కంపెనీ 800 కోట్లని, అవి ఎక్కడ కనబడవు. ఇవన్నిటిని ఉర్సా క్లస్టర్, అప్పటికి కూడా అది ఎక్కడ కూడా మీకు ఇంటర్నెట్లో ఎక్కడ కనబడకపోయినా ఇగో ఉర్సా క్లస్టర్ ఇదేదో వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు అనేసి ప్రకటన. ఇక లేటెస్ట్ చాలా విచిత్రం. జనరలీ పెట్టుబడి ఎప్పుడు ప్రకటిస్తారు? కంపెనీ ఉన్న తర్వాత కంపెనీ వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. వాళ్ళకి నిజంగా అంత ఆర్థిక లావాదేవీలు ఉంటే, అంత స్తోమత ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అలాంటి ఒక కంపెనీ 10 జూన్ 2025 పాపం సెక్రటేరియట్ నుంచి, సచివాలయం నుంచి వార్త రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వార్త రాగానే మా మీడియా వాళ్ళందరూ కూడా ఇది నిజం కావచ్చు అనుకొని రిపోర్ట్ చేసేస్తారు. అరే తెలంగాణకు మంచి జరుగుతుంది కదా, తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు కదా, 2,000 కోట్లు అని అంటున్నారు కదా అని వాళ్ళు ప్రకటించగానే మనం రాసేస్తాం. ఇగోండి, హన్స్ ఇండియా, పీటీఐ, ద వీక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ఇన్ని పత్రికల్లో ఏంటిది వార్త అని అంటే మనకిన్ బయో అనే సంస్థకు 340 కోట్ల పెట్టుబడి ఈ శైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం. వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం. 340 కోట్లు, అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ 340 కోట్లు వీళ్ళు జూన్లో ప్రకటిస్తారు. కంపెనీ యొక్క పుట్టుకనే 6 రోజుల క్రితం, అంటే 12 నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ పుట్టక ముందే కంపెనీ 340 కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది 12 నవంబర్న. రిజిస్ట్రేషన్ కాకముందే, పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సి చదవగలుగుతాడా? ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా? పుట్టకముందే. కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే 340 కోట్ల పెట్టుబడి అంట. అబ్బా నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది, ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల కంపెనీ, ప్రకటన మాత్రం 340 కోట్లు. బోగస్ కంపెనీలు. కంపెనీ యొక్క డైరెక్టర్స్
అనసూయ యతిరాజం, ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు, ఇవ్వండి వీళ్ళ డైరెక్టర్లు. 340 కోట్లు పెట్టుబడి పెట్టే ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు గారు, అనసూయ యతిరాజం గారు మనకిన్ బయోకి సంబంధించిన డైరెక్టర్స్. జూన్లో 340 కోట్లు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ కంపెనీ పుట్టింది 12 నవంబర్ 2025న. అంటే కేవలం కరెక్ట్గా ఇవాళ నుంచి చూసుకుంటే వెనక్కి పోతే వారం రోజుల ముందు. ఎవరిని మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఇలాంటి కంపెనీలను ఏ స్తోమతతోని వీళ్ళను నిజంగా కూడా, అంటే పాపం వీళ్ళు ఎట్లా 340 కోట్లు పెడతారో, ఆ 340 కోట్లు మరి ఇదేమైనా స్కీమా, ఏమైనా రాయితీలు కొట్టడానికి, మరి అవి ఇవన్నీ కట్స్ చేయడానిక? ఇగో వీళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చినామని కొత్త కంపెనీలా? చార్టెడ్ అకౌంటెంట్ వీరు. యతిరాజం మధుశేషు గారు ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వీరు. కానీ మీరేమో ఏఐ టెక్నాలజీ మనకిన్ బియో అని పాష్గా పేరు పెట్టేసరికి నమ్మేస్తారు కావచ్చు అని. ఇది మరి దీని మీద ఎవరు విచారణ చేపట్టాలి? ఏసీబీ విచారిస్తుందా? ఈడీ విచారిస్తుందా? మేమేమో అమర్ రాజా బ్యాటరీలను, ఆలాక్స్, బిలిటీ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీస్ వేల కోట్లు వచ్చి ఇక్కడ పెట్టుబడులు మీకు కనబడతాయి. ఇవి ప్లాంట్లు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి టైఅప్స్ చేసుకుందో, ఏమేమి ఎంఓయూస్ చేసుకుందో, ఏమేమి ఒప్పందాలు చేసుకుందో, ఏమేమి పెట్టుబడులు తీసుకొని వచ్చిందో ఇవాళ తెలంగాణ కొంగర్కలానికి పోతే కనబడుతుంది, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే కనబడుతుంది, వరంగల్కి పోతే కిటెక్స్ కనబడుతుంది. ఇది నిజం. 340 కోట్లు. దీన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రకటించుకుంటారు. ఇవ్వండి, మనకిన్ బియో 340 crores 10th June 2025 ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద వీక్ 340 crores. ఇవ్వండి, సచివాలయంలో ఇది. సచివాలయంలో నిలబడి మంత్రి గారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు, మొత్తం ప్రభుత్వం అదే చేస్తున్నది, క్యాబినెట్ అదే చేస్తున్నది. ఇగోండి, హన్స్ ఇండియాలో 340 crores ఇన్ మనకిన్ బయో. టైమ్స్ ఆఫ్ ఇండియా 340 crores ఇన్ మనకిన్ బయో. హిందూ 5020 జాబ్స్ అంట, 5000 జాబ్లు, 340 కోట్లు. డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు అబ్బా? నిజంగానే జాబ్లు గన్నిగనం 5000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పుకునే వాళ్ళు చూస్తే డైరెక్టర్లు ఇద్దరే. ఈ బోగస్ కంపెనీలు బంద్ చేయండి. నిజంగా ఇవాళ విచారణ జరగాలంటే ఇలాంటి కంపెనీలు, పెట్టుబడులు, ఇంత గొప్ప కంపెనీలు తెచ్చిన కేటీఆర్ గారి మీద, లేకుంటే ఒక స్వచ్ఛ బయో, ఒక వాల్స్ కర్రా, ఒక గోధి ఇండియా, లేకుంటే ఒక మనకిన్ బయో ఉర్సా అదేందో, ఇలాంటి బోగస్ కంపెనీలు తెచ్చిన కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మీద విచారణ జరగాలనా? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళటి వరకు ఒక వైట్ పేపర్ లేదు. హోర్డింగ్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు. స్టైల్గా మేము డావోస్ నుంచి వస్తుంటే మొత్తం అందరూ మమ్మల్ని స్వాగతం పలకాలని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్స్. ఎంత? 1,80,000 కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిర్రు డావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అని ఇట్లా హోర్డింగ్లు వేసుకున్నారు మొత్తం నగరం మొత్తం. ఎక్కడున్నాయి ఆ కంపెనీలు? ఎక్కడ పెట్టిర్రు ఆ పెట్టుబడులు? 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తున్నది. రేపు విజయోత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు రెండోసారి అని మీరు జరుపుకుందాం అనుకుంటున్నారు కదా, మరి వచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టండి, దీని మీద విచారణ చేపట్టండి. మంత్రి గారు అంటారు కదా డ్యూ డెలిజెన్స్. లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని అడిగినాం, మీరు తెచ్చే ప్రతి కంపెనీ ఫ్రాడ్ కంపెనీస్ అంటే మేము డ్యూ డెలిజెన్స్ చేసినామని. గిదా మీ డ్యూ డెలిజెన్స్? స్ట్రైట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. 7 రోజుల ముందు పుట్టిన కంపెనీ, 1,00,000 రూపాయలతో పుట్టిన కంపెనీ, యతిరాజం మధుశేషు, అనసూయ యతిరాజం డైరెక్టర్లుగా 12 నవంబర్న పుట్టిన కంపెనీ జూన్లో 340 కోట్ల పెట్టుబడి అనేది ఎట్లా ప్రకటిస్తారు? ఎవరి 340 కోట్లు? ఎవరన్నా పొలిటీషియన్ బ్లాక్ మనీయా? కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్లు ఉన్న వాళ్ళ బ్లాక్ మనీని ఇలాంటి వాళ్ళ పేరు మీద పెట్టి, బోగస్ కంపెనీలను పెట్టి, షెల్ కంపెనీలను పెట్టి, మీరు నల్లధనాన్ని కంపెనీ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును బ్లాక్ మనీతోని వైట్ చేసుకుందామనే ప్రయత్నం, ఇతర దేశాలకు మీ డబ్బులను
ప్రతిసారి కొరియాలు, అమెరికాలు, ఇతర దేశాలు ఏదైతే పర్యటిస్తున్నారో కేవలం మీ నల్లధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వైట్ చేసుకోవడానికైనా మీరు తెస్తున్న ఈ కంపెనీస్ అనేది ఇవాళ మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.